ఇది హైదరాబాద్ ZKR బ్లాక్స్. కానీ మనమైతే స్లోకి వెళ్తాం. వాళ్ళు కట్లు కొడితే మేము ఎక్కువ స్పీడ్ వెళ్ళాం కదా, మన స్పీడ్ మనకే ఉంటుంది. చూసినావా ఎట్లా సౌండ్ చేస్తున్నారు, మళ్ళీ వస్తుంటాడు. మనం చూసినా ఎంత దగ్గరికి వెళ్ళిండో మీరు చూడలే అనుకుంటా. వెల్కమ్ టు మై ఛానల్ ZKR బ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి హైదరాబాద్ వెళ్తున్నా. మన రైడ్లో పెద్ద రైడ్ ఇదే, మన ఛానల్లో పెద్ద రైడ్ ఇదే. ఇప్పటివరకు మంచిర్యాల వెళ్ళినాం కదా, అందుకోసమే పెద్ద రైడ్ ఇది. ఇప్పటి నుంచి వస్తుంటాయి డైలీ వ్లాగ్స్ చూడండి. ఇప్పుడు టైం వచ్చేసి 10:56 అవుతుంది. ఈ నంబర్ ప్లేట్ ఊరిపోయింది, చూపెడతాం మీకు ఆగిన తర్వాత. ఆ నంబర్ ప్లేట్ వేయించుకొని వెళ్ళిపోదాం అంతే. ఈ బస్సు వాడు సైడ్ ఇస్తలేడు. అబ్బా టైం వచ్చేసి 11 అవుతుంది. ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి ఇవి? ఈ టైం కాదు ఇలాది. ఇవి జరిగాయి, అన్నీ జరుగుతాయి కానీ బర్లు జరిగాయి. మనమే ఆతి చూసి వెళ్ళిపోవాలి. అదే జరుగుడు. అబ్బో చిన్న మంద ఇట్లయింది, ఇంకా పెద్ద పెద్ద మందలు వస్తాయి. హతమే. ఎక్కడ ఇది మర్తిడా సలుగుపిల్ల సులుగుపిల్ల నా ఇక్కడే బెజ్జరే. హైదరాబాద్ రైడ్ ఇది, హైదరాబాద్ ZKR బ్లాక్స్. ఫోటో తీసుకొని మీరు వస్తారు, వీడియోలో వస్తారు చూడు. ఓకే థ్యాంక్ యూ. మన సబ్స్క్రైబర్స్ కనబడ్డారు, అంటే సబ్స్క్రైబర్స్ కాదు, ఇప్పుడే చేసుకున్నారు వాళ్ళు. యూట్యూబ్ అంటే అవునన్నా. షార్ట్ కట్ రోడ్ చూసుకున్నా. ఇప్పుడు పెంచుకపేట నుంచి షార్ట్ కట్ ఉంది, ఒక 96 కిలోమీటర్ వస్తుంది మంచిర్యాల. ఇట్లా వెళ్తే 120 కిలోమీటర్ వస్తుంది. చూద్దాం ఎట్లా దగ్గర వీలైతే ఇట్లా వెళ్ళిపోదాం, టైం కూడా సేవ్ అవుతుంది కానీ అనుకుంటున్నా. ఈ రైడ్లో సోలో రైడ్ చేస్తున్నా నేను, ఎవరు లేరు, సింగిల్గా రైడ్. ఇప్పటి వరకు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన అప్పటి నుంచి నా బైక్ తోటి అయినా ఎప్పుడైనా కానీ ఇంత పెద్ద రైడ్ అంటే ఇదే ఫస్ట్ టైం. 360 కిలోమీటర్ అంటే ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నా. 120, 130 వెళ్ళినా కానీ 360 కిలోమీటర్ ఎప్పుడు కొట్టాలి చూద్దాం. 125 చేసి అంత దూరం వెళ్ళదా లేకుంటే ఇంజన్ ఎట్లా హీట్ అవుతుందా ఎట్లా చూద్దాం. ఈ వీడియో మొత్తం పార్ట్గా పెడదాం అనుకుంటున్నా, ఏది కూడా మిస్ చేయకుండా. ఎందుకంటే పెద్ద రైడ్ కదా, ఇప్పటివరకు కొట్టాలి 360 కిలోమీటర్. కొట్టినేమో యూట్యూబ్ ఛానల్ రైడింగ్ వాళ్ళు కొట్టిన అనుకుంటా, కానీ నేనైతే కొట్టాలి. ఇదే ఫస్ట్ టైం, ఇదే నాకు పెద్ద. ఎందుకంటే 125cc మీద అంత పెద్ద రైడ్ చేయడం అంటే నాట్ ఏ జోక్. అందుకోసమే ఈ వీడియో మొత్తం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇలాగా చేసి అప్లోడ్ చేస్తా అనుకుంటున్నా. పెళ్ళి కూడా దాటినాం. ఇప్పుడు అడవి ఎంట్రీ అవుతుంది, ఇక్కడ నుంచి అడవి వస్తుంది పెంచుకల్పేట వరకు. ఇంత కష్టపడి వీడియో తీస్తున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి ప్లీజ్. ఇంత కష్టపడి చేస్తున్నా కదా, ఒక లైక్ అయినా కామెంట్ అయినా చేయండి. ఎందుకంటే వేరే వాళ్ళకు కూడా వీడియో వెళ్తుంది నోటిఫికేషన్లో కదా. అడవిలో కూడా ఎంటర్ అయిపోయినాం. మంచిర్యాలలో ట్యాంక్ ఫుల్ చేసుకుందాం. ఇది వచ్చేసి 99 కిలోమీటర్ ఉంది. మా బండి ఏంటంటే ఇది 125cc కదా, 100 కంటే ఎక్కువ స్పీడ్ వెళ్తుంది. రోడ్లు కూడా బాగాలేవు, 60-70లో వెళ్ళిపోదాం. బెల్లంపల్లి నుంచి హైవే వస్తుంది, అక్కడ హైవే నుంచి అప్పుడు 100 దాటది బండి, నాకు తెలుసు. 100 కంటే ఎక్కువ పోదు, 100లోనే వెళ్దాం. వెదర్ మొత్తం కూల్ ఉంది, సూర్యుడు ఇప్పుడే కొడుతుండే కళ్ళకు. రైడ్ మొత్తం ఎంజాయ్ ఉంది, మంచిగా అనిపిస్తుంది. మొత్తం ఖుషిగా వెళ్ళిపోతున్నా. హైదరాబాద్ రైడ్ అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నా, పెద్ద రైడ్ వేయాలి. మా ఛానల్లో కంటెంట్ వీడియో ఏం వస్తలేదు. పెంచుకల్పేట్ ఇంకొక 1 కిలోమీటర్ ఉంది ఇక్కడ నుంచి. ఎంట్రీ అయినాం పెంచుకల్పేట్. ఈ షార్ట్ కట్ ఉంది, ఇట్లా వెళ్ళిపోదాం. ఇట్లా షార్ట్ కట్. పెంచుకల్పేట కూడా బెజ్జూర్ అంతా ఉండదు, కానీ ఇది కూడా మండలే. బెజ్జూర్ పెద్ద మండల్. ఇది పెంచుకల్పేట డైవర్షన్. ఇది ఇక్కడ నుంచి చూడండి, దహేగాం వెళ్తుంది. ఇది దహేగాం. ఇది పనులు నడుస్తున్నాయి ఇంకా.
బ్రిడ్జ్ పని ఉంది, అంటే బ్రిడ్జ్ అయిపోయింది. అటుపక్కల ఇటుపక్కల రోడ్ వేస్తున్నారు. మన ఇంట్లో పెద్ద బ్రిడ్జ్ అండి ఇదే, పెంచుకల్పేట్. ఈ బ్రిడ్జ్ 2 మండలాలు, అంటే ఇప్పుడు దహేగాం మండల్, పెంచుకల్ మండలాన్ని విడదీస్తుంది ఇది బ్రిడ్జ్. బ్రిడ్జ్ కొంచెం పెద్దగానే ఉంది. చెప్పినా కదా, ఆ సైడ్ ఈ సైడ్ రోడ్లు పనులు నడుస్తున్నాయి, అందుకోసమే రోడ్ ఇంత చెండాలాగా ఉంది. అబ్బో, ఎవరు? అరే ఎటు సాయి? మొత్తం కట్టుకున్నది దీనికే పెట్టేసిన. హైదరాబాద్ వెళ్తున్నా. పెద్ద రేటా చూస్తా 3-4 డేస్లో. ఎటు వెళ్తున్నావు? అదే దుశాలు మొత్తం కట్టుకున్నా, అర్థమవుతలే. సరే మరి సార్, ఓకే. అనే నాకు షాప్ ఉంది, ఫుట్వేర్ షాప్. సండే రోజు ఫ్రూట్లు అమ్ముతాడు అక్కడ ముంగట, నా షాప్ ముందు. సాయి అనేటనే బాబా సార్ గుర్తుపట్టిండి. నేను ఎవరో అనుకున్నా. ఇలాంటి పని తీసుకుంటే పోయి వెళ్ళచ్చు. ఎందుకు చూస్తున్నారు, ఎంత తవ్వింది అది అనుకుంటా. ఇక ఇక్కడ నుంచి డైవర్షన్ రైట్కి వెళ్ళిపోవాలి. దహేగాం. ఇక్కడ నుంచి మ్యాప్ కూడా పెట్టుకుందాం ఒకసారి, ఎంత దూరం వస్తుంది ఏందో చూసుకోవచ్చు కదా. ఓకే, మ్యాప్ కూడా పెట్టేస్తున్నాం. ఇంకా 303 కిలోమీటర్ ఉంది. టైం వచ్చేసి 6 hours చూపెడుతుంది. చూద్దాం. ఇప్పుడు వచ్చేసి 11:45 అవుతుంది. 6 అంటే మళ్ళీ ఈవినింగ్ 6 వరకు. దహేగాం కూడా రీచ్ అయిపోయినాం. ఇప్పుడు 6 hours 7 minutes చూపెడుతుంది హైదరాబాద్ ఇక్కడ నుంచి. ఇప్పుడు 12 అవుతుంది, అంటే బ్రేక్ అది తీసుకుంటే 7 అవుతుంది అనుకోండి వెళ్ళే వరకు. నేను అనుకుంటున్నా ఇక్కడ తినేసి వెళ్దామా. ఇక్కడ హోటల్ మంచిగా ఉంటుంది దహేగాంలో, బిర్యానీ మంచిగా ఉంటుంది ఇక్కడ. తినేసి వెళ్దామా లేకుంటే అటు వెళ్ళి తిందామా అనిపిస్తుంది. ఎట్లా 12 అవుతుంది కానీ తినేస్తే నాన్ స్టాప్ కొట్టేయచ్చు. అది నంబర్ ప్లేట్ది చూస్తాం, వెళ్ళేటప్పుడు ఎక్కడ ఉంటే చేపిస్తా, లేకుంటే కొట్టేస్తా. హైదరాబాద్ చేపిస్తాం. ఈరోజు మంగళవారం కదా, ఇక్కడ మార్కెట్. తినేసే వెళ్దాం. చూద్దాం ఉందో లేదో. ఉందో అన్నా, బిర్యానీ రెడీ అయిందా? బిర్యానీ టైం పడుతుందా? టైం పడుతుంట, వెళ్ళిపోదాం. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే వెళ్ళిపోదాం. ఎందుకు వాళ్ళు ఎక్కడ కూడా స్టాప్ తీసుకోవద్దు, ఓన్లీ ఫ్యూల్కే తీసుకుందాం అనుకున్నాం, పెట్రోల్ వేసుకొని. కానీ బిస్కెట్ అయిపోయింది, వెళ్ళిపోదాం ఇక. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ నుంచి రోడ్ కొంచెం మంచిగా ఉంటుంది. మళ్ళీ కల్వాడ నుంచి తవ్విళ్ళు చూద్దాం. అక్కడ మళ్ళీ రోడ్ వేసిందా లేదు, అదే కంకర్ ఉందా తెలియదు. పొగ, ఇదే క్రాసింగ్. ఒక 10 kilometers నుంచి రోడ్ ఇట్లానే ఉంది, మొత్తం కంకర్ వేసి ఉంది. లాక్ చేద్దామని కూడా అంత ఇంట్రెస్ట్గా ఏమనిపించలే, చేయలే. మొత్తం కంకర్ చూడండి. ఈ రోడ్ ఎప్పుడు వేస్తాడేమో. ముందల ఆటో వెళ్తుంది చూడండి, ముందున ఆటో వెళ్తే ఎంత దుమ్ము లేస్తుంది చూడండి, అంత దుమ్ము ఉంది. ఇక ఇక్కడ నుంచి రోడ్ బాగుంటుంది. ఓకే అమ్మా, ఇది కన్నెపల్లి బస్ స్టాప్. ఇటు వెళ్తే కన్నెపల్లి ఒక 1-2 kilometers వస్తుంది అంతే. తాళ్ళ గుర్జాల వరకు వచ్చేసినాం. తాళ్ళ గుర్జాల ఇక్కడ నుంచి బెల్లంపల్లి ఒక 3 kilometers వస్తుంది. ఇటు వెళ్తే నెన్నెల్ వెళ్తుంది చూడండి. నెన్నెల్ బాగా తక్కువ వస్తుంది.
12-13 కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్ నెన్నెల్, ఇటు రైట్ సైడ్ వెళ్తే బెల్లంపల్లి. ఈ తాళ్ళగుర్జాలు ఇక్కడ నుంచి ఒక 3-4 కిలోమీటర్లు 4 కిలోమీటర్ వస్తుంది అనుకుంటా బెల్లంపల్లి. బెల్లంపల్లి నుంచి హైవే ఉంటుంది, వెళ్ళిపోవచ్చు మంచిగా. చూద్దాం, టైం వచ్చేసి 12:30 అవుతుంది, 12:30. తింటే ఇక్కడ తినేద్దాం, లేకుంటే మంచిర్యాల దాటి ఎక్కడైతే తెలియదు. ఇప్పుడైతే ఆకలి అయితలేదు, ఆకలి ఆగి తినేసి మళ్ళీ రైడ్ స్టార్ట్. ఫ్యూల్ స్టాప్ అయితే కంపల్సరీ కావాలి మాకు, పెట్రోల్ అయితే కంపల్సరీ కావాలి. ఇప్పుడు రేంజ్ వచ్చేసి ఇప్పుడు చూడు 53 ఉంది మాది పెట్రోల్, ఇంకా 53 కిలోమీటర్లు వెళ్తుంది ఇంకా. కానీ కొట్టిపించుకుంటే మంచిది కదా. బెల్లంపల్లి వరకు వచ్చేసినాం. ఇది బెల్లంపల్లి, ఇక్కడ నుంచి లెఫ్ట్, రైట్ వెళ్తే కాగజ్ నగర్ వస్తుంది. ఐబీ తాండూర్ కాగజ్ నగర్. ఇది ఇప్పుడు మేము కాజాం చేస్తే ఇటు బైపాస్ ఉంటుంది, అటు నుంచి వెళ్ళిపోతాం. బెల్లంపల్లి బైపాస్ ఉంది మొత్తం, ఆ రోడ్కి ఇప్పుడు మేము కలవాలి. బైపాస్ ఇక్కడ రాసింది చూడండి, మంచిర్యాల 20 కిలోమీటర్, రామగుండం 38, ఆసిఫాబాద్ 45. అంటే ఈ యూటర్న్ తీసుకుని ఆసిఫాబాద్ వెళ్ళాలి, కానీ మనం ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఇప్పుడు కాజా నుంచి వస్తే ఇదే రోడ్ వస్తాం. వస్తున్నా చూడండి, లారీ వస్తుంది కదా, అదే రోడ్. ఇక్కడ సీసీ కెమెరా ఉంటుంది చూడండి, ఎక్కువ వెళ్తే ఖతం అయ్యేషుడే. ఇక్కడ 80 చూపెడుతుంది చూడండి, 80 నాది ఎంత 45. ఇక చూడండి, ఇక 41, 42 చూపిస్తుంది చూడండి. కెమెరాస్ ఉన్నాయి కదా. హైవే ఇట్లాంటి రోడ్డు మీద 100 కొట్టినా కూడా నా బండికి వెళ్తుంది అన్నట్టు. 100 కొట్టినా ఏం కాదు, ఆ రోడ్లలో 100 కొడితే ఇక మొత్తం ఊగుతుంది బండి. టాప్ స్పీడ్ చూద్దాం ఒకసారి, 90, 93, 95, 100 కూడా వెళ్తలేదు చూడండి. నాకు తెలుసు కదా వెళ్ళదని. ఇంత చిన్న సీసీ మీద 360 కిలోమీటర్ అంటే నాటే జోక్. టోల్ ప్లాజా 500 మీటర్స్ ముందుంది అట. అయితే ఈ టోల్ ప్లాజా బైకులకైతే ఉండదు, ఈ టోల్ పక్క లైన్లోకి వెళ్ళిపోకటే. ఇదే టోల్ ప్లాజా. 2 వీలర్ ఇటు మొత్తం ఇళ్ళకి వెళ్ళిపోకటే. ఇప్పుడు వచ్చేసి మందమరి, మంచిర్యాల 13, కరీంనగర్ 94. ఇక చూడండి, హైదరాబాద్ 258 కిలోమీటర్, 258. ఇప్పటికీ మేము 102 కిలోమీటర్ వచ్చినాం. ఇది మంచిర్యాల బైపాస్. ఇక్కడ నుంచి రైట్ అంటే బ్రిడ్జ్ కిందికి వెళ్తే మంచిర్యాల వెళ్తుంది. మంచిర్యాల ఓన్లీ 8 కిలోమీటర్ ఇక్కడ నుంచి. హైదరాబాద్ 253 కిలోమీటర్ వస్తుంది. ఇది రాళ్ళవాగు. ఫస్ట్ రోడ్ అట్లా ఉండే, ఆ చిన్న రోడ్ కాబట్టి అట్లా నుంచి క్యాన్సిల్ చేసి ఇది పెద్ద రోడ్. అంటే ఈ మందిర్ ఉంది కదా, ఈ గుడి ముంగడికి వెళ్ళి ఉండే రోడ్, ఇప్పుడు గుడి వెనక్కి వెళ్ళింది రోడ్. చూడండి, 251 కిలోమీటర్ మంచిగా హైదరాబాద్. మంచిర్యాల ఎప్పుడు వెళ్ళినా కూడా మేము ఇట్లా కిందికి వెళ్ళి వెళ్తుండే. చూడండి, ఇట్లా కిందికి వెళ్ళి వెళ్తుండే. ఇప్పుడు మేము బైపాస్ ఇక్కడ నుంచి స్ట్రైట్ కిందికి వెళ్ళిపోవాలి. కానీ మనం హైదరాబాద్ ఫస్ట్ టైం ఈ బైక్ ఎక్కకూడదు దీని మీద. ఈ రోడ్ చూడటానికి నా 2 కళ్ళు సరిపోతారు, అంతా పెద్దగా ఉంది ఈ రోడ్. నడుచుడు వేరే ఉంది, పక్కలకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాలి. నడుచుకుంటూ వేరే లైన్ ఉంది, ఇప్పుడు బైక్ లైన్ వేరే ఉంది. ఇది 3 వే, అది 3 వే, మొత్తం 6 లైన్స్ ఉన్నాయి చూడండి. ఈ మధ్యలోకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాలి. బ్రిడ్జ్ మంచిగా ఉంది, జబర్దస్త్ ఉంది బ్రిడ్జ్ అయితే. ట్రైన్ వెళ్తే చూడండి, లొకేషన్ ఎంత బాగుందండి ఇక్కడ. వావ్, జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్, మంచిగా ఉంది బ్రిడ్జ్ అయితే. ఇప్పుడు తీసుకోవాలి హైదరాబాద్, ఇది ఒక్కటి చూసుకోవాలి, లేకుంటే ఖతం. పైనుంచి అటు యూటర్న్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. చూడండి,
ఇక్కడ కలుస్తుంది. గో స్లో. ఓకే, స్లోలీ స్లోలీ. ఇక్కడ స్లో. ఇప్పుడు మేము వెళ్తే అటు నుంచి అటు వెళ్ళి మళ్ళీ దిగి ఇట్లా రావాలి యూటర్న్. ఇదైతే ఇట్లా జిప్ అని వెళ్ళిపోవచ్చు. రామగుండం 13, హైదరాబాద్ 240. ఆ సైడ్ పెట్టింది ఏదేదో, మాకు ఈ సైడ్ ఉంటేనే తిందాం. ఇంకా 17 ఉంది రేంజ్. వెళ్తుందో వెళ్ళదు. గోదావరి వరకు వెళ్ళినా సరే అక్కడ ఉంది పెట్రోల్ పంప్, వేయించుకుందాం. మధ్యలో కూడా ఉన్నాయి అనుకుంటా పెట్రోల్ పంప్స్. రెండు ఒకటే జగలేదు. ఇంకా అక్కడ వెళ్ళి తిందాం అబ్బాయి. నాకు ఆగుతలేదు ఇక ఆకలి. ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకొని తిందాం. ఈ లైన్లో ఎక్కడైనా ఉందా అటు? ఈ లైన్లో పెట్టారు, ఎందుకంటే మంచాల నుంచే కదా వచ్చినా కూడా అట్లా తినేసి వచ్చేస్తారని పెట్టారు. ఈ లైన్లో ఉంటుంది. చూద్దాం ఒకసారి ఎంత ఉంది రేట్. ఎంత ఇక్కడైతే మంచిగా ఉంది. ఇక్కడ తినేద్దాం. మంచిగా ఉండే చికెన్ తినేసిన వెళ్ళిపోతాం ఇప్పుడు. ఇది రాంగ్ రూట్ అవుతుంది, మనం అట్లాగే వెళ్ళాలి. ఎట్లా రాంగ్ రూట్లో వెళ్తున్నాం కానీ ఇట్లా కొట్టి వెళ్ళిపోవాలి. రైట్. హైదరాబాద్ 237 కిలోమీటర్, రామగుండం 10. నెక్స్ట్ స్టాప్ మేము గోదావరి కింద తీసుకుందాం, ఎందుకంటే అక్కడ టీ తాగి ఒకటి సోప్ షాదీ అయిపోయింది వేసుకుని నోట్లో వెళ్ళిపోదాం. పెట్రోల్ కూడా అరే 0 అంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడ పెట్రోల్ పంప్ వస్తే అక్కడ కొట్టేయాలి.